నల్లా నల్లాని కళ్ళ. ఫ్రెండ్స్, ఇంతకంటే నేను ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి, అది మీకు కూడా తెలుసు. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూస్తే ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది. ముందైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ లైట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్ ఫీల్డ్ అనేది మీరు హైడ్లో చేసుకోండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది మనకి. ఓకే, సో ఇదైతే ఇలాగుంది. కిందికి వస్తే ఒక చిన్న గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్లో హలో నేనే అని పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అదైనా పెట్టుకోవచ్చు, వేరే బ్యాక్గ్రౌండ్ ఏదైనా మీకు మంచిగా సెట్ అయ్యేది పెట్టుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచినా కానీ చాలా బాగానే ఉంటుంది. ఓకే, మీకైతే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను అదే బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకోండి, సెట్ అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి ఇవి గ్రూప్స్ ఉంటాయి. ఓకే, 4 గ్రూప్స్ ఉంటాయి. 4 గ్రూప్స్లలో మీరు ఏం చేస్తారంటే గ్రూప్ అని టచ్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోకపోతే మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తుంది. అది ఎలా యాడ్ చేసుకోవాలో నేను చివరిలో చెప్తాను. ఓకే, అలర్ట్ మోషన్ క్లిక్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ చేసుకొని మనకి దీపికా పిల్లి అనేది మనం అయితే ఇచ్చినాం కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇదైతే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇదైతే ఉంది కదా, ఇది అయితే మీరు జరుపుకోండి. ఓకే, ఆ సైడ్ అయినా ఈ సైడ్ అయినా జరుపుకోవచ్చు, ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇలా దీంతో కూడా జూమ్ చేసుకోవచ్చు. ఈ బొట్టు అయితే ఏదైతే ఉందో అది మనం సెట్ చేసుకుందాం. ఓకే, ఇలా అయితే సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత ఇది బ్లాక్ అండ్ వైట్ ఉంటేనే బాగుంటుంది, లేదంటే దీనికి ఎఫెక్ట్లు ఉంటాయి, చూసుకోండి. ఎఫెక్ట్లలో మీరు సాచురేషన్ అనేది తక్కువ వేసుకుంటే ఎప్పటిలాగానే ఉంటుంది. ఓకే, అది తక్కువ వేసుకుంటేనేమో బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. బ్లాక్ అండ్ వైట్లో ఉంటేనే చాలా లుక్ వస్తుంది, మంచిగా ఉంటుంది అని నా ఉద్దేశం. అది మీ ఇష్టం, అది మీ చాయిస్. ఓకే, సెకండ్ గ్రూప్కి వద్దాం. ఓకే, సెకండ్ గ్రూప్ ఓపెన్ చేద్దాం, ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ సింపుల్ స్టార్ ఫీల్డ్ అది స్టార్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుందాం. మళ్ళీ వేరే ఫోటో అనేది చేంజ్ చేద్దాం. ఓకే, ఈ ఫోటో పెడదాం. ఓకే, ఈ ఫోటో పెడితే మనకైతే ఇలాగ వస్తుంది. ఇలా అయితే జూమ్ చేసుకొని సెట్ చేసుకుందాం మనం. ఓకే, సెట్ చేసుకుందాం. ఇలా అయితే బొట్టు సరిగా ఉంది కదా, పర్ఫెక్ట్. మనం కొంచెం జరుపుకుందాం. ఓకే, ఇలా అయితే కరెక్ట్ జరుపుకుందాం. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, తర్వాత 1, 2 వచ్చేసింది. తర్వాత ముందు అయితే మీరు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు గ్రూప్స్ కట్ అవుతాయి. ఓకే, గ్రూప్స్ కట్ అయినప్పుడు ఇది ఏం చేస్తారంటే మళ్ళీ ఈ గ్రూప్ 3 సెకండ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ దాకా జరుపుకోండి. ఆ గ్రూప్ అనేది ఎటు పోదు. ఓకే, చూడండి 1, 2 వచ్చేసింది, 3, 4. ఓకే, ఈ 4 గ్రూప్స్ అలాగే చేసుకోండి, నేను పెట్టి చూపిస్తాను. ఓకే, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, కింద స్టార్ ఐకాన్ తీసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ఫోటో. ఓకే, ఈ ఫోటో పెడదాం. ఓకే, ఈ ఫోటో పెట్టేస్తే ఇదైతే ఎలాగుంది. మనమైతే ఇదైతే జూమ్ చేసుకొని ఆ కళ్ళు అనేది చూసుకొని ఆ బొట్టు ఇట్లా చూసుకొని పెట్టుకుందాం. ఓకే, సూపర్ కదా. తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేసి చివరిలో ఇంకొకటి ఉంటుంది. ఈ గ్రూప్ కూడా మనము అలాగే వేసుకుందాం. ఓకే, అన్ని ఎఫెక్ట్లు ఇచ్చిన దీనికి. ఓకే, ఇది ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక నిమిషం ఇంకో ఫోటో పెడదాం. ఓకే, ఈ ఫోటో పెడదాం. ఈ ఫోటో పెట్టి కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఇలా అయితే పెట్టేసుకుందాం. ఓకే, బొట్టు ఎక్కడ ఉందో చూసుకుందాం, బొట్టు దగ్గర పెట్టేసుకుందాం. ఇలా అయితే కొంచెం బాగాలేదు. ఇట్లా కళ్ళు ఇట్లా పెట్టుకొని బొట్టు అనేది మనం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మనం సెట్ చేసుకుందాం. ఓకే, ఇలా సెట్ చేసుకుందాం. ఓకే, ఇది బాగుంది. అయితే మీకు అలర్ట్ మోషన్ అనేది ఫొటోస్ ఎందుకు ఇచ్చిన అంటే ఇవి హెచ్డి క్వాలిటీలో ఉన్నాయి. మీరు ఎంత హెచ్డి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకున్నా కానీ మీకు హెచ్డీలో రాదు. అందుకోసమని నేను అలర్ట్ మోషన్ ఇచ్చిన. హెచ్డి ఇమేజ్ ఉంటే మీకు ప్రాజెక్ట్ అనేది కూడా ఇంపోర్ట్ కాదు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మీకు 8 MB తీసుకున్నది. ఇప్పుడు చూడండి 13 MB కనిపిస్తుంది కదా ఇక్కడ. ఫైల్ సైజ్ అనేది అలా వస్తుందన్నమాట, అందుకనే ఇంపోర్ట్ కాలేదు. అందుకోసమనే నేను ఈ అలర్ట్ మోషన్ అనేది ఇచ్చిన అనమాట. ఓకే, ఈ అలర్ట్ మోషన్ మీరు టచ్ చేయండి. ఇవి అంతా చేంజ్ చేసుకోవడమే ఉంటుంది, మీరు ఓన్లీ చేంజ్ చేసుకోవడమే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ ఫోటో బ్లాక్ ఫోటో అయితే పెట్టేశాను. బ్లాక్ ఫోటో అయితే చూసుకోండి. ఓకే,
ఇలాగైతే ఉన్నా సరే, లేదంటే దీనికి ఎఫెక్ట్ ఉంది, ఇది సాచురేషన్ ఆన్ చేసుకున్నా సరే బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చేస్తుంది. నేను ఆఫ్ చేసి పెట్టిన, మీ ఇష్టం, అది మీ చాయిస్. ఇవన్నీ అయితే ఇలాగైతే మీరైతే చేసుకోండి. అంటే ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్లో ఇచ్చినాను, పింక్ కలర్లో ఉంది, ఆ పింక్ కలర్లో ఉన్నది చేసుకోండి అనమాట. ఓకే, పింక్ కలర్లో ఉన్నది ఇలాగైతే పెట్టేసిన. ఓకే, చూడండి, మీకు లిరిక్స్ కూడా అక్కడే ఉండాలనేది ఏం ఇది లేదు. ఇటు సైడ్ ఉంటే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టుకోవచ్చు లిరిక్స్ కూడా. ఇవన్నీ ఇలా అయితే చేంజ్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, మనకైతే అక్కడ ఏమొచ్చింది చూద్దాం. ఓకే, ఇదైతే పెడదాం. కరెక్ట్ సెట్ అయిపోయింది. ఎందుకు సెట్ అయిందన్నా అంటే ఇక్కడ నా నేమ్ అనేది ఇచ్చుకున్నా ఇక్కడ. ఓకే, కనిపిస్తుంది కదా, అందుకోసం అని చెప్తున్నా. ఓకే, మీకు ఈ కలర్ అనేది కూడా మీకు లిరిక్స్ కూడా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికేమో ఇక్కడ ఈ ఫోటో ఇచ్చిన, ఇది పర్పుల్ కలర్ ఉన్నది, ఈ ఫోటో ఇచ్చిన. ఓకే, అందుకోసమని అది అక్కడ ఉంది. ఓకే, ఈ కలర్స్ని బట్టి కూడా మీరు ఇక్కడేమో బ్లూ కలర్ ఉంది, బ్లూ కలర్లో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, స్టార్ ఐకాన్ చేసుకోండి. బ్లూ కలర్ ఉన్నది ఎక్కడ ఉందో చూసుకోండి, ఇది. ఓకే, మీకు ఈ ఫొటోస్ కావాలంటే కూడా నేను టెలిగ్రామ్లో ఇస్తాను. చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో చూడండి. ఓకే, నేను అనౌన్స్ చేసి మీకు ఇచ్చాను, అది ఒక్క గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఓకే, మళ్ళీ మీరు పింక్ కలర్ ఉన్నది సెట్ చేసుకోండి. ఓకే, ఇదైతే సెట్ చేద్దాం. ఓకే, ఇది కూడా చూడండి సూపర్ వచ్చింది. ఓకే, ఇదొకటి పింక్ కలర్ రెండు ఉంటాయి, చూసుకోండి. కలర్ ఆల్రెడీ సెట్ చేసి పెట్టినాను. ఇదొకటి, ఇది మళ్ళీ కలర్ అంటే ఫొటోస్ ఎక్కువ ఉంటేనేమో ఓకే, నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇలా అయితే ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి ఈ ఫోటో అయితే పెడదాం. ఓకే, సూపర్. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఈ చివర్లో మాత్రం నేను మళ్ళీ పింక్ అదే తీసుకున్నాను, పింక్ కలర్, ఇది పర్పుల్ కలర్ది. ఓకే, ఇదైతే బాగా సెట్ అయిందని నేను పెట్టేసుకున్నా. అది మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలా. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయినట్లు, మీకు సాంగ్ కూడా ఇచ్చేసిన. ఓకే, నో ప్రాబ్లం. మీకు కెమెరాలో ఆన్ చేసుకొని పెట్టుకొని మంచి క్వాలిటీతో పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, అయితే మీకు నేమ్ అంటే ఫాంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి, ఏదైనా ఒక రేషియో తీసుకోండి. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకుంటున్నాను, ఏదైనా ఒక టెక్స్ట్ రాసుకోండి. ఓకే, టెక్స్ట్ రాసుకున్న తర్వాత పైన రెగ్యులర్ ఉంటుంది, కింద వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది. ఓకే, తర్వాత పైన 3 లైన్స్ ఉంటాయి, ఇక్కడ కింద ఇంపోర్ట్ అని ఉంటుంది. ఓకే, ఇంపోర్ట్లోకి వెళ్ళి మీరు సపోజ్ ఇక్కడ మీకు గూగుల్ డ్రైవ్లోకి వచ్చేస్తుంది. మీకు నేను సపోజ్ రాధేశ్యామ్ అని టైప్ చేసిన, రాధేశ్యామ్ అనేది ఫాంట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, అది క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది, రాధేశ్యామ్ వచ్చేస్తుంది. కాకపోతే సెర్చ్ చేసుకోండి రాధేశ్యామ్ అని. ఓకే, ఇక్కడైతే మనకు వచ్చేస్తుంది, ఒక నిమిషం, రాధేశ్యామ్. ఓకే, సారీ, రాధేశ్యామ్. ఓకే, ఇక్కడైతే ఉంది. ఓకే, ఇది ఆన్ చేసుకుంటే రాధేశ్యామ్ టైప్లో వచ్చేస్తుంది మనకు. ఓకే, ఇలా అనమాట. ఓకే, ఇలాగైతే చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి, అప్పుడు మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు. ఓకే, ఇదైతే నాకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతే ఉంటుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.